అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనములు. ఈరోజు వాక్య ధ్యానం కొరకై వచ్చిన వాక్యాన్ని చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానము దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం చివరి లైన్ చదువుకుందాం. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాము. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో అండి? ఎక్కడ? సదాకాలం. ఈ లోక సంబంధమైన మాత్రమే కాదు. అపోస్తలుడైన పౌలు అలనాడు ఆ సంఘములు అనేక మంది మరణిస్తూ ఉండగా దుఃఖాక్రాంతురాలై అనేక మంది బాధపడుతూ వేదన చెందుతూ ఉన్న సందర్భములో మరణమును గురించిన కొన్ని మాటలు తెలియపరిచారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు కనుక మనం కొంచెం చదువుకుంటూ వచ్చినట్లయితే ఏమంటున్నాడంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు మృతి పొంది తిరిగి లేచిన విధముగా మనము కూడా ఆయనతో లేపబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన మేఘాడు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ మీద సజీవులైన మనము కూడా ఆయనను ఎదుర్కొంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సదాకాలము ఆయనతో కూడా మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు ఆయనతో కూడా సదాకాలం బిగ్గరగా మరొకసారి దేవుడు హల్లెలూయా. ఆయనతో కూడా ఉండాలని ఆశ ఉన్నది. అయితే ఆయనతో కూడా మనం ఉండాలి అంటే ఆయన ఏమి చేశాడో ఆ అనుభవాలు మన జీవితంలో కూడా మన జీవితంలో నెరవేర్పు జరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కూడా ఈ లోకానికి వచ్చారు. మానవ శరీరిగా మానవుల మధ్యలో సంచరించారు, మానవుల మధ్యలో జీవించారు, సిలువ వేయబడ్డారు, మరణించారు, పునరుద్ధానుడైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఒక మాట అన్నాడు, నేను లోకమును జయించిన ప్రకారం మీరు కూడాను జయించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అని నేను జయించున్న ప్రకారముగా మీరు జయించినట్లయితే నేను కూర్చున్న స్థలములో నేను మిమ్మల్ని కూడా కూర్చుండనిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు జయించారని? ప్రభువు జయించారు. అదేవిధంగా మనల్ని కూడా జయిస్తే ఆయనతో పాటు మనల్ని కూడా కూర్చునబెట్టి సదాకాలము ఆయనతో కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది మాటలు మనం చదువుకున్నాం. ఫస్ట్ మాట ఏమిటంటే ఆయన జీవితంలో, యేసు ప్రభువు యొక్క జీవితంలో జరిగిన సంభవాలని ఒకటి మనం జ్ఞాపకము చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమి చేయబడ్డారు అని ఒక ఆలోచనకు వస్తున్నట్లయితే ఆయన సిలువ వేయబడినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనతో పాటు నువ్వు సదాకాలము జీవించాలి. ఆయన కూర్చున్న సింహాసనమందు నీవు కూర్చుండాలి అంటే ఇక్కడ ఆయన జీవితంలో జరిగిన సంభవాలు కొన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుకున్నాం.
గలతీలు రాసిన గలతీలు 2వ అధ్యాయము 20వ వాక్యం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు గలతీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క సిలువను గురించి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చేయబడ్డాడండి? నేను చెప్పాలి గట్టిగా. సిలువ వేయబడి ఉన్నాను కనుక ఇక మీద జీవించువాడు నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించుచు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, ఇక్కడ జరుగుతూ ఉన్న సంభవాలు మనం గమనించాలి. యేసు ప్రభు సిలువ వేయబడ్డారు లేదా? నీ అనే జీవితంలో కూడా నీవు సిలువ వేయబడాలి. అందుకని సువార్తలో రాశారు, ఎవరైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన సిలువను తానెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకటి, సిలువ మోయబడాలి, మోస్తూ ఉండాలి. రెండోదిగా ఆ సిలువలో నువ్వు బలియాగము కావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీవు సిలువ వేయబడిన ఒక అనుభవంలోనికి రావాలి. ఆలోచించండి. ఒకళ్ళు రానమ్మా, ఎవరైనా ఒకళ్ళు రాని. 2 చేతులు చాపు. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేయబడ్డాడంటే సిలువ వేయబడిన పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. సిలువ వేయబడిన వ్యక్తి యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు. ఇక్కడ పౌలు గారు సంఘానికి లేఖ రాస్తున్న మాట ఏమిటంటే, నేను సిలువ వేయబడ్డాను, ఈ జీవించువాడు ఇక నేను కాదు, నా యందు ఎవరు చేస్తున్నాడంటే క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరితో సిలువ వేయబడాలంటే క్రీస్తుతో. నీవు కొన్ని చూద్దాము. సిలువ వేయబడితే ఏమి జరుగుతూ ఉన్నది, సిలువ వేయబడకపోతే ఏమి జరుగుతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువుకున్న అదే గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకున్నాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సిలువ వేయబడ్డావు. యేసు ప్రభువు సిలువ వేయబడ్డారు, నీవు సిలువ వేయబడాలి. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, నేను సిలువ వేయబడ్డాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెబుతూనే దేని విషయంలో నువ్వు సిలువ వేయబడాలి అంటే ఇక్కడ అదే పౌలు రాస్తున్న మాట ఏమిటంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేనితో సిలువ వేయబడాలని చెప్పాలి. రాయబడుతున్నది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మారు మనసు పొంది బాప్తిస్మ పొంది సంఘానికి అంటకట్టబడుతూ ఉన్న సార్వత్రిక సంఘమా, ఈ మాటలు లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరివైనా సరే సదాకాలము ఆయనతో కూడా నీవు ఉండాలని ఆశపడినట్లయితే ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, క్రీస్తు యేసు సంబంధులు రాయబడిన మాట శరీరమును దాని ఇచ్చలను దురాశలతో సిలువ వేయబడి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేని సిలువ వేయబడి ఉన్నారని, దేనితో సిలువ వేయబడి ఉన్నారు? శరీరమును దాని ఇచ్చలను
ఈ దినములో ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకొని సంఘానికి అంటుకట్టబడుతూ ప్రారంభంలో ఎంతో వైరాగ్యంగా దేవుని కొరకు నేను జీవించాలని ఎన్నో తీర్మానాలు, ప్రతిష్టతలు, లోక సంబంధమైనవి అన్నిటినీ విడిచిపెట్టి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి ఏదైతే ఆయాసకరంగా ఉన్నదో, ఏదైతే దేవుణ్ణి బాధ పెడుతున్నదో వాటన్నిటిని ప్రభువా ఇక మీదట వాటిని మేము చెయ్యము. ఇదిగో ఈ శరీరము మీ రక్తము చేత మమ్మల్ని విమోచించున్నారు. ఈ దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఈ శరీరము మీరు విలువ పెట్టి కొని ఉన్నారు. ఈ శరీరం ఇక నేను మీ కొరకు జీవిస్తామని అనేక మంది క్రైస్తవుల యొక్క యాత్రను ప్రారంభిస్తున్నారు. కొద్ది దినములు గడిచిన తర్వాత, కొద్ది నెలలు గడిచిన తర్వాత, కొద్ది సంవత్సరములు గడిచిన తర్వాత ఏదైతే విడిచిపెట్టి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ఏదైతే విడిచిపెట్టి వారి యొక్క స్వభావాన్ని ఆ దినమున విడిచిపెట్టారు, మరలా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, మరలా వాటి వైపే పరిగెడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను. ఒక సంఘానికి వచ్చే ఒక సహోదరుడు ధూమపానం బాగా చేసేవాడు, సిగరెట్ బాగా అలవాటు ఉంచబడింది. అతని జీవితంలో మారు మనసు పొందాడు, బాప్తిసం పొందుకున్నారు, సంఘానికి క్రమంగా వస్తూ ఉన్నారు. వాటన్నిటినీ విడిచిపెట్టారు. ఏంటంటే లోకము, దాని ఆశలు, కోరికలు అన్నిటిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తరువాత కొద్ది దినములు బాగానే గడిచింది. ఒకానొక దినమున మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక చోట నిలబడినప్పుడు ఆ వ్యక్తిని అక్కడ నిలబడ్డప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు అతని జీవితంలో జరుగుతున్న సంభాషణ అనుభవం ఏమిటంటే, అనేక మంది ప్రజలు పాన్ షాప్ దగ్గర చేరి ధూమపానము చేస్తూ ఉండగా, సిగరెట్ తాగుతూ ఉండగా ఇతనైతే వాటన్నిటినీ విడిచిపెట్టాడు. కానీ ఆ వ్యక్తి ఎక్కడ నిలబడ్డంటే వారి మధ్యలో నిలబడి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఎవరి దగ్గర నిలబడండి? ఎవరైతే సిగరెట్ తాగుతూ ఉన్నారో వారి దగ్గర నిలబడి ఈ వ్యక్తి ఏం చేస్తుందంటే ఆ యొక్క వాసన పీల్చుచు, హల్లెలూయా, వాటి యొక్క వాసన పీల్చుతూ ఆ వాసన ద్వారా తను ఏం చేస్తుందంటే తృప్తి చెందుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పైకి మనిషి అయితే మార్పు చెందాడు, కానీ ఆశలైతే విడిచిపెట్టాడు, కానీ తన యొక్క స్వభావము, తన యొక్క కోరిక, తనలో ఉంచబడ్డ ఆశని, ఆ స్వభావాన్ని విడిచిపెట్టలేని పరిస్థితి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రాస్తున్న మాట పౌలు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సిలువ వేయబడిన వ్యక్తి మరలా ఏదైతే విడిచిపెట్టామో మరలా అక్కడికి వెళ్ళగలుగుతాడా? కొంచెం గట్టి చెప్తాను. సిలువ వేయబడ్డాం. సిలువ వేయబడిన వ్యక్తి మరలా లోకములోకి అడుగు పెట్టగలుగుతాడా? గట్టిగా వినపట్లేదు. కారణం ఏమిటి? నువ్వు ఎక్కడున్నావు? సిలువలో ఉన్నావు. నీవు సిలువ వేయబడ్డావు. యేసుతో కూడా నీవు సిలువ వేయబడ్డావు. సిలువ వేయబడ్డ నీవు మరలా నీ శరీరానికి సిలువ వేస్తున్నావు. అందుకని పౌలు అన్నాడు, నేను లోకమునకు సిలువ వేయబడ్డాను, లోకము నాకు సిలువ వేయబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేనికంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను లోకానికి సిలువ వేయబడ్డా, లోకము నాకు సిలువ వేయబడింది. ఈ మాటలు వింటూ ఉన్న ప్రియ సహోదర సహోదరి, ప్రియ సార్వత్రిక సంగమా, దేవుణ్ణి వెంబడిస్తున్నానని చెప్పి ప్రతి ఆదివారానికి మందిరానికి వస్తూ దైవ వాక్కులు వింటూ పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న ప్రియ సహోదర సహోదరి, నీవు సిలువ వేయబడితే నీలో ఉన్న శరీరము,
నీలో ఉన్న ఆశలు, నీలో ఉన్న కోరికలు, నీలో ఉన్న దురాలోచన అన్ని కూడా ఏమైపోతాయి? సిలువ వేయబడుతూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీవు సిలువ వేయబడకపోతే, నీలో ఆశలు గనక, కోరికలు గనక మరలా లోకం వైపు గనక నీ మనసు తిరిగితే నీకేమీ లేదంటే ఆయనతో కూర్చుండే యోగ్యతను మనం కోల్పోతూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో గడిపే అనుభవాన్ని కోల్పోతున్నాం. సదాకాలం ఆయనతో కూడా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆయనతో కూడా నువ్వు ఉండాలి అంటే నీవేమి చేయాలంటే సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలి అంటే సిలువ వేసే వాస్తవమే. వేయబడిన నీ జీవితము, లోకానికి నువ్వు సిలువ వేయబడుతున్నావా? లోకపు యొక్క ఆశలకు నువ్వు సిలువ వేయబడుతున్నావా? దురాశలకి సిలువ వేయబడుతున్నావా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. మన యొక్క భక్తి జీవితం యొక్క యాత్ర ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకం వరకే మన భక్తి జీవిత పదం అనంటే మనంత దౌర్భాగ్యులు ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు. ఈ లోక సంబంధమైనది కాదు మన యొక్క భక్తి జీవితం యొక్క యాత్ర. మన యొక్క ఆలోచన, నీ యొక్క తలంపు, నీ యొక్క ఆశ ఏమై ఉండాలంటే నేను మరణిస్తే, లేకపోతే ప్రభు రాకడ వస్తే ఆయనతో పాటు నేను ఎత్తబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడే ఒక సార్వత్రిక సంఘముగా నువ్వు తయారవ్వాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో సులువుగా చిక్కులు పెట్టే పాపములు, హల్లెలూయా, సులువుగా చిక్కులు పెట్టే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అన్ని నీ ఎదురుగా వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాలి, నేను లోకానికి సిలువ వేయబడ్డా, లోకము నాకు సిలువ వేయబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా అని నీవు చెప్పగలిగినట్లయితే, యోసేపు యొక్క జీవితంలో పాపము చేయడానికి పరిస్థితి సంభవించింది, కానీ అక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు. నేను నా దేవునికి ఇంత దుష్కార్యం నేను చెయ్యను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ పాపం ఉండే ప్రదేశంలో నుండి ఏం చేస్తున్నంటే ఆ రోజు వాక్యం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బోధించేవారు లేరు. తన జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకున్నాడు కాబట్టి ఈ దినమున ప్రపంచం యావత్తు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధత కోసము ఆ ప్రాంతంలో నుండి వెడలిపోయినాడు. దానికి ప్రతిఫలంగా ఏమి దొరికిందంటే చెరసాలలో వేయబడ్డాడు. ఎక్కడ వేయబడ్డాడండి? పరిశుద్ధంగా జీవించడం కోసం ఏమైపోయిందంటే తన జీవితాన్ని పరిశుద్ధంగా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనబడాలి, నేను ఈ దుష్కార్యము చేయను అని ఎప్పుడైతే ఆశపడి ఆ దుష్కార్యము చేసే, ఆ పాపము చేసే ఆ ప్రదేశంలో నుండి ఎప్పుడైతే విడిచి పారిపోయాడో దాని ప్రతిఫలం ఏం దొరికిందో తెలుసా? చెరసాల్లో వేయబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెరసాల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే అతనికి తోడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ అనే జీవితంలో నీ శరీరమును కావచ్చును, ఆర్థికంగా కావచ్చును, నీ కుటుంబ పరిస్థితుల్లో కావచ్చును, అనేకమైన శ్రమల మార్గం గుండా వెళుతూ ఉండగా నీవు లోకములోనికి వెళుతున్నావేమో, లోకపు యొక్క ఆచారంలోనికి వెళ్తూ ఉన్నావేమో. సిలువేవనమా నీవు మరలా సిలువను దిగి లోకములోనికి వెళ్తున్నావేమో. ఒక్కసారి ఆగి ఆలకించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు మనుషులను సంతోషపరిచే వ్యక్తిగా ఉంటే ఇక నీకు ఆయనతో గడిపే అనుభవం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు దేవుని సంతోషపరచుట కొరకై నీ శరీరము నలిగిపోయినా, నీ రక్త సంబంధికులు, బంధువులు అందరిని హేళనగా మాట్లాడినా నీవు ఆయనతో కూడా, ఆయనతో సదాకాలం ఉంటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటో తెలుసా? నీవేమి చేయాలంటే లోకానికి నీకు లోకము సిలువ వేయబడాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పమంటారా? చిన్నపిల్లలు బాగా ఆడుతూ ఉంటారు, 2 అయస్కాంతాలు తీసుకుంటారు. ఏం తీసుకుంటారని? అయస్కాంతాలు తీసుకుంటారు. ఒకవైపు పెడితేనేమో ఆకర్షించుకుంటూ ఉంటాయి, అవునా కదా? ఒకటేమో ప్లస్ అంటారు, రెండోదేమో మైనస్ అంటారు. ఈ 2 కలిపి పెడితే ఏమైపోయింది?
అతుక్కుంటూ ఉంటాయి, అవునా కదా? అదే అయస్కాంతము ఒకవైపు ప్లస్ పెట్టాము, మరొక దిక్కు కూడా ఏం పెట్టాము? ప్లస్ పెట్టాము. ఇప్పుడు ఏమైపోతూ ఉంటాయి? కొంచెం గట్టిగా చెప్తాం. దూరం వెళ్ళిపోతూ ఉంటాయి, అవునా కదా? కొంచెం గట్టిగా చెప్తాం, కొంచెం గట్టిగా చెప్తాం. ఒకసారి చప్పట్లు కొట్టండి, మీకు అర్థం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకుంటే, లోకంలో ఉన్న పాపం వచ్చినప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఆలకించు. నీ ప్లస్ అయి ఉన్నావు, దేవుని కొరకు జీవించాలని ఆశపడుతూ ఉన్నావు, కానీ లోకంలో పాపం వెలుబడి చేస్తున్నది. ఆ పాప ప్రజల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు. లోకపు ఆ పాపం నీ ఎదుగు వచ్చినప్పుడు నీవు దాన్ని ఆకర్షించే వ్యక్తిగా ఉంటున్నావా, లేకపోతే దాని నుండి పారిపోయే ఒక వ్యక్తిగా కనబడుతూ ఉన్నావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభు అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను లోకానికి సిలువైపడ్డా, మరలా నేను సిలువకి సిలువ వేయబడి. ప్రైజ్ లార్డ్. లోకము నాకు సిలువ వేయబడింది, నేను లోకానికి నేను సిలువ వేయబడ్డా. ఈ యొక్క ఆత్మీయ జీవితం చేస్తున్న ప్రియ సార్వత్రిక సంగమా, నీవు లోకానికి ఒక సిలువ వేయబడిన ఒక వ్యక్తిగా నీవు జీవించాలి. నీకు లోకము సిలువ వేయబడిన ఒక సాక్ష్యం యొక్క ఆనవాలు నీవు పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు ఆయనతో పాటు కూడా నీవు జీవించగలుగుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ఒక వ్యక్తి యెరూషలేములో నుండి ఒక వ్యక్తి అంట ఎక్కడికి బయలుదేరంటే యెరికోకి. ఎక్కడికి బయలుదేరాడండి? యెరూషలేములో ఏముంటుంది? సంతోషము, ఆనందము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి. యెరూషలేము అనగా సంఘం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ కూడా తండ్రి ఇంట్లో బాగానే ఉంది, యెరూషలేము సంఘంలో బాగానే ఉంది. కానీ ఆ యెరూషలేమున ఒక వ్యక్తి ఆలోచన కలిగింది, ఓ యెరికో బాగుంది. యెరికో అనగా సువాసన, అక్కడ బాగుంది, అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నాడు? వ్యాపారం చేద్దాం, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందాము ఆశ కలిగి ఏం చేశాడంటే యెరికో నుండి ఎక్కడికి యాత్ర ప్రారంభించాడండి? యెరూషలేముకి యాత్రను ప్రారంభించాడు. యెరూషలేము నుండి ఎక్కడ ప్రారంభించాడు? యెరికోకి యాత్రను ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ యెరూషలేమును విడిచి, ఆ యొక్క దేవుని యొక్క సహవాసాన్ని విడిచి, వాక్యాన్ని విడిచి ఎప్పుడైతే ప్రయాణం చేశాడో ఎవరి చేతికి చిక్కాడంటే దొంగల చేతికి చిక్కాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరి చేతికి చిక్కాడండి? వాడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారా? దొంగల దగ్గర దొంగలు ఏం తీసుకున్నారు? వాడి యొక్క వస్త్రాలను అపహరించింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడిని కొట్టి కొరప్రాణ గాయపరిచి కొరప్రాణాలతో విడిచిపెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది దేని చూపునో తెలుసా? నీవు సిలువ వేయబడి మరలా ఆ సిలువలో నుండి, దేవుని యొక్క సాన్నిధ్యములో నుండి, దేవుని యొక్క సహవాసములో నుండి, ప్రార్థనా జీవితంలో నుండి ఎప్పుడైతే లోకములోకి అడుగు పెడతావో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు చిక్కేది ఎవరికో తెలుసా? సాతానుకి. వాడు వచ్చి అపహరించేది ఏం తెలుసా? నీకున్న ఆస్తిని కాదు, నీకున్న ఐశ్వర్యాన్ని కాదు. వాడు దొంగిలించేది ఏమిటంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ వస్త్రాలను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనే వస్త్రము, మహిమ అనే వస్త్రము, ఉల్లాస వస్త్రము, వాటన్నిటినీ కూడా ఏం చేస్తానంటే దొంగిలిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ వస్త్రం ఎవరు నీకు ఇచ్చారంటే, మారు మనసు బాప్తిస్మం పొందుకున్నప్పుడు రక్షణ అనే వస్త్రాన్ని ప్రభు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఆ వస్త్రం వరకు కనబడిద్దా? కనిపించదు. ఇంకొక మాట చెప్తాను అర్థం అవడం కోసం. అలాంటి ఏదైనా తోటలో తినవద్దని పండు తిన్న దినమున అతని కనులు ఏమైపోయాయని తెరుగుబడ్డాయి. అప్పుడు వాళ్ళు ఏం గ్రహించారు? వాళ్ళు ఏం గ్రహించారు? మేము దిగంబరులమని వారు గ్రహించిరి.
అంటే ఏ వస్త్రాన్ని కోల్పోయినారు వాళ్ళు? మహిమను కోల్పోయినారు, దేవుని యొక్క సన్నిధి కోల్పోయినారు, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయినారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పండు అయితే తినవద్దని చెప్పాడు ప్రభు, ఆ పండు తిన వారి కళ్ళు ఏమైపోయాయి? తెరువబడ్డాయి. దేవుడు వారికి అనుగ్రహించిన మహిమను వాళ్ళు కోల్పోయి ఉన్నారు. ఈ దినములో కూడా సిలువ వేయబడిన నీ జీవితంలో మరలా లోక సంబంధమైన కార్యక్రమాలు గనుక ప్రారంభించినట్లయితే, అలనాడు ప్రారంభంలో తీర్మానం బాగానే ఉన్నది, యాత్ర బాగానే సాగింది, కానీ మార్గ మధ్యలో ఎరుకో వైపు నువ్వు చూస్తున్నావేమో, ఎరుకో వైపు నీ యొక్క ఆలోచన పెట్టి ఉన్నావేమో, ఎరుకో వైపు నీ హృదయాన్ని తిప్పి ఉన్నావేమో. అయితే ప్రభు ఈ దినమున మరలా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయనతో కూడా ఉండాలని ఉద్దేశించి మరలా నిన్ను నూతన పరుచుకోమని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు రాస్తున్నాడు, చదువుకుందాము. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరర్ధకమున్నట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ వేయబడిన ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగే సంభవం గురించి చెప్తున్నాడు ఇక్కడ. మన పాప శరీరము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మనం ఇంకనూ పాపులముగా దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరర్ధకమున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట ఒక్కసారి అందరూ తలలు ఎత్తండి, ఇటువైపు చూడండి. ఇంకా రాస్తున్నాడు పౌలు తన యొక్క అనుభవంలో నుండి ప్రపంచానికి, మానవాళికి తెలియజేయాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తున్నాడు. ఏమనంటే, మనం ఇంకనూ పాపులము దాసులము కాకున్నట్లుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికి దాసులు కాకున్నట్లుగానే? కొంచెం గట్టి చూద్దాం. పాపమునకు దాసులము కాకున్నట్లుగా, పాప శరీరము నిరర్ధకమున్నట్లుగా మన ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయదండి? ఇక ఆ పాపం అనేది నీ మీద క్రియ చేయదు. కాబట్టి నీలో ఉన్న ఆ ప్రాచీనపు యొక్క స్వభావాన్ని ఏం చేస్తారంటే ప్రభువారు సిలువ వేయబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పాప శరీరము నిరర్ధకమున్నట్లుగా ప్రాచీన స్వభావం నిరర్ధకము చేయాలని ఆయన ఏం చేశారంటే సిలువ వేయబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరలా అందుకని ఒక సామెత ఉంది, చింత తెచ్చినా చింతకాయ ఇప్పుడు తిన్నా ఒకటి ఉండిద్ది, 10 రోజులు తిన్న తర్వాత కూడా పులుపు ఉండిద్ది, 5 నెలలు తిన్న తర్వాత అంతే ఉండిద్ది, సంవత్సరం తిన్నా, అవునా కదా? అందుకని పౌలు గారు రాస్తున్నారు, సార్వత్రిక సంగమా, నీ ప్రాచీనపు యొక్క స్వభావం కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ పాపము నీ మీద వేలుబడి చేయకున్నట్లుగా దాన్ని ఏం చేశాడంటే నిరర్ధకము చేసేసేదాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఏం చేశాడంటే నిరర్ధకము చేసి సిలువ వేయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ శరీరం ఏమైపోయిందంటే, నీ ప్రాచీన స్వభావం ఏమైందంటే, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో, ఆ దినం ఏం చేస్తుంటే యేసుప్రభువు ఆ పాప శరీరాన్ని ఏం చేస్తుంటే నీ మీద దాన్ని నిరర్ధకము చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది నీ మీద ఏలుబడి చేయడానికి అధికారం అనేది లేదు. కారణం ఏంటంటే ప్రభువారు దాన్ని ఏం చేశారంటే నిరర్ధకము చేసేసారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కొలస్సీ రాసిన పత్రికల్లో 2 అనుభవాలు పరిచయం చేసి చదువుకున్న 3వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము
5వ వాక్యం నుండి చదువుకుందాం. ఒకసారి చదువుతున్నాను, ఆలకించండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామకృతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఇక్కడ యేసుప్రభు మీ మీద ఉంచబడ్డ ప్రాచీన స్వభావము నిరర్ధకము చెడుకై ఆయన ఏం చేశాడంటే సిలువ వేశాడు. వేటి విషయంలో సిలువ వేయబడ్డాడంటే ఇక్కడ రాయిస్తున్న మాట ఏమిటంటే జారత్వము, అపవిత్రత, కామకృతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపేది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పూర్వం ఏం చేసామంటే దేవునిలోనికి రాకముందు వాటన్నిటిని మనము చేసి ఉంచబడ్డాం. ఇప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వాటన్నిటిని కూడా ఏం చేశాము? యేసుప్రభు సిలువ వేశారు, హ్యాపీ. వాటన్నిటిలో ఏం చేశాము? విడిచిపెట్టాం, హ్యాపీ. కానీ వాటన్నిటితో చెప్తూనే వాటన్నిటి మధ్యలో చేశారు. ఇప్పుడైతే ఆ మాట కూడా చదువు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించుడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడేముంటున్నాయి అంటే కోపము, ద్వేషము, అసూయ, మత్సరము ఇవి ఎప్పుడు ఉన్నాయి? నోటిలో నుంచి ఏమొస్తున్నాయి? వాక్యం. ఏమొస్తుందండి? వాక్యం చెప్తున్నది. ఈ వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సిలువ వేయబడ్డాను అని చెప్పుకుంటూ ఈ అనుభవాలు గనుక నీ జీవితంలో గనుక ఏలుబడి చేసినట్లయితే నీవు ఆయనతో కూడా నీవు జీవించలేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వేమి చేయాలంటే నీవు సిలువ వేయబడిన ఒక అనుభవంలో నడిపించబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీవు గనక సిలువ వేయబడితే నీవు ఎవరితో ఉంటావంటే ఆయనతో కూడా నీవు జీవిస్తూ ఉంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అనేక మంది లోకంలో ఎవరిని చూస్తున్నారంటే వాక్యాన్ని చూడటం ఈ దినాల్లో. పాస్టర్ గారండి, ఇదిగో వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు పాస్టర్ గారు, మీరేమో అటు చేయొద్దు అంటారు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వారిని బట్టి మీరు నడవాలా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు నడవాలా? వినబట్ల వాక్యమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది వాక్యమే. వారు సిలువ వేయబడ్డారు, కానీ వారిలో ఏమిందంటే లోకము, లోకపు యొక్క ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవుడు అన్ని వారిలో ఉంచబడ్డాయి. వారికి ఏమి లేదు? పరలోకము లేదు. నీవు ఈ వాక్యాన్ని వెంబడిస్తున్న, సత్యములో ఉంటున్న నీ జీవితము వారిని చూచి నీవు వ్యసనపడవద్దు. నీ జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. వారిని బట్టి హృదయములో వారు అంతగా చేస్తున్నారు, కానీ వారికి ఏమీ లేదు, నష్టం జరగట్లేదు. వారు దీవించబడుతున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారని వ్యసన పడవద్దు. నీ హృదయాన్ని దూషించుకునవద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీకు కలిగిన దాన్ని నీవు జాగ్రత్తగా పట్టుకును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లోకానికి సిలువ వేయబడాలి, లోకము నీకు సిలువ వేయబడాలి. హల్లెలూయా. నీ సిలువను నీవే ఎత్తుకొని ఎవరిని వెంబడించాలంటే యేసుని వెంబడించాలి. నీవు సిలువ వేయబడితే నీ ప్రాచీన స్వభావము, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఏమైపోదండి? సిలువ వేయబడి ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు సిలువ వేయబడితే, నేను ఎవరితో సిలువ వేయబడాను? నేను లోకానికి సిలువ వేయబడ్డా, లోకము
నాకును సిలువ ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా ఇది ఒక తలంపు, ఒక ఆలోచన అయి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ఫస్ట్ పౌలు రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారు వీరిని బట్టి కాదు క్రైస్తవ యొక్క భక్తి జీవిత పదం. నీ యొక్క భక్తి పదం ఎవరితో ఉండాలంటే క్రీస్తుతో ఉండాలి. ఎవరితోనే గట్టిగా చెప్తాను, క్రీస్తుతో నీవు సిలువ వేయబడాలి. క్రీస్తుతో నీ పూర్వపు యొక్క స్థితి, ప్రాచీన స్వభావం, పాపము నిరర్ధకమున్నట్లుగా ఆల్రెడీ ఆయన ఏం చేశాడంటే సిలువ వేసి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అన్నాడు నేను లోకానికి సిలువ వేయబడ్డాను, లోకము నాకు సిలువ వేయబడింది. ఇట్టి ఆశ ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. వెత్తబడిన ఈ మా దేవుని యొక్క మాటలు, దేవుని మాటలకు మన యొక్క చెవి ఎక్కి ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. సదాకాలం ఆయనతో కూడా ఉండును. నీవు ఆయనతో కూడా ఉండాలంటే ఆయన పనులు కొన్ని లోకంలో చేసి ఉన్నారు. ఆయన సిలువ వేయబడ్డారు. ఈ లోకంలో ఉంటుండగా ప్రభు చెప్పారు, ఎవరైనా నన్ను వెంబడింపగొనేలా తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అపోస్తలుడు పౌలు అన్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. నువ్వు సిలువ వేయబడి ఉన్నావా? సిలువ వేయబడితే అపోస్తలుడు పౌలు అన్నాడు నేను లోకానికి సిలువ వేయబడ్డాను, లోకము నాకును సిలువ వేయబడి ఉన్నది. ఆలకించు. సిలువ వేయబడిన నీవు, ప్రభు చెప్తున్నాడు పాప శరీరము నిరర్ధకమునట్లుగా, ప్రాచీన స్వ నిరర్ధకమునట్లుగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఇదిగో రోమ పత్రికలు రాసిన అప్పుడైతే శరీరాశ, నేత్రాశ, జీవడు అన్ని నీలోంచి పడ్డాయి. ఇప్పుడైతే కోపము, ద్వేషము, అసూర్య, నోటి బూతులు ఉన్నాయి అంటున్నాడు. ఈ మాటలు వింటూ ఉండగా నువ్వు ఆయనతో కూడా సదాకాలము నిత్యత్వములు ప్రభువుతో కూడా ఉండాలంటే నీవు సిలువ వేయబడిన ఒక అనుభవం కావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క పునరుద్ధానపు యొక్క ఆరాధనలో ప్రారంభం నుండి ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి ప్రభువా మాతోనూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విత్తబడిన ఈ నీ మాటలు ప్రభువా మంచి నేలన పడిన విత్తనం వలె ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ జీవితములో నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతూ ఉన్నాం అయ్యా. సదాకాలం నీతో కూడా ఉండాలి అంటే ప్రభు సిలువ వేయబడాలని పోసిన పౌలు కొన్ని మాటల ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు నీకు స్తోత్రం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని, లోకము నాకును నేను లోకానికి సిలువ వేయబడ్డానని, ఇదిగో ప్రాచీన పురుషుడు నిరర్ధకమునట్లుగా సిలువ వేయబడి ఉన్నానని మీరు ఈ నీ మాటలు ప్రభువా ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రభువా నీ మాటలు నీరు కట్టి ఫలింపచేయని ప్రభువా నీకు స్తోత్రం. సిలువ వేయబడిన ఒక మంచి మనస్సాక్షిని ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ మీరు దయచేయండి. ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువా ఆత్మీయ జీవితములో ప్రభువా నూతన పరుచుకొని ఒక పశ్చాత్తాపముతో మరలాని పాదల్లో చేరడం మీరు సహాయము దయచేయండి. ఈ వారంలో జరిగిన ప్రతి కూట కార్యక్రమాన్ని కూడా ప్రభువా మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే మలచమని యేసు దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా చెప్దాం. శిలువ రక్తమే జయం, యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య నిత్య సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు మరి విశేషంగా
ఈ కూడి వచ్చిన సార్వత్రిక సంఘమునకు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతటితో ఆరాధన కార్యక్రమం ముగించబడింది. అందరం కూడా సెలవు తీసుకుందాం.